గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీస్ అసిస్టెంట్స్ అండ్ ఆఫీసర్స్ వేకెన్సీస్ రిక్రూట్ చేయడానికి ఐబీపీఎస్ ఆర్ఆర్బీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. చాలా మంది స్టూడెంట్స్ ఐబీపీఎస్ ఆర్ఆర్బీ వేకెన్సీస్ కోసం నోటిఫికేషన్ కోసం చూస్తారు. ఎందుకంటే తమ ప్రాంతాల్లోనే జాబ్ చేసుకోవడానికి, తమ ఉన్నటువంటి ఏరియాలోనే జాబ్ చేసుకోవడానికి వీలవుతుందని చెప్పేసి దీనికోసం చాలా ఎదురు చూస్తారు. సో ఆ నోటిఫికేషన్ వచ్చింది. అయితే బ్యాంక్ ఎగ్జామినేషన్స్ అన్నిట్లో కొంచెం ఈజీగా ఉండే ఎగ్జామినేషన్ ఏది అంటే ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ఎగ్జామినేషన్. ఇందులో మనం నోటీస్ చేయాల్సింది ఏంటంటే ఐబీపీఎస్ ఆర్ఆర్బీలో ఆఫీస్ అసిస్టెంట్స్, స్కేల్ వన్ ఆఫీసర్స్, పిఓ అంటాం మనం. ఈ రెండు ఎగ్జామినేషన్స్ సిమిలర్ గా ఉంటాయి, ఒకలాగానే ఉంటాయి. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వైజ్ కావచ్చు, సిలబస్ వైజ్ కావచ్చు, ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటాయి. సో ఆ దృష్టిలో పెట్టుకుని ఈ రెండు రాస్తారు. గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది. సో ఈ ఎగ్జామినేషన్స్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆల్రెడీ ఇది అన్ని బ్యాంక్ ఎగ్జామినేషన్స్ లో కంపేర్ చేసుకుంటే ఈజీగా ఉండేది, కాకపోతే టైం పర్ క్వశ్చన్ కి తక్కువ ఉంటుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈజీగా ఉన్నా, టైం మిగిలిన వాటి కంటే తక్కువగా ఉన్నా కూడా కంపేర్ చేసుకుంటే 80 క్వశ్చన్స్ ఇందులో చేయడానికి సాల్వ్ చేయాల్సి ఉంటుంది. 2 సబ్జెక్ట్స్ లో మాత్రమే ఉంటాయి. అయితే మెయిన్ క్వశ్చన్ ఏంటంటే 80 అవుట్ ఆఫ్ 80 చేయడం పాసిబుల్ అవుతుందా? బ్యాంక్ ఎగ్జామినేషన్ ఏ ఎగ్జామినేషన్ కూడా 100% అనేది పాసిబుల్ అవ్వదు. కానీ 80 అవుట్ ఆఫ్ 80 స్కోర్ చేయడం అనేది పాసిబుల్ అవుతుందా అంటే పాసిబుల్ అవుతుంది. మై ఫస్ట్ ఆన్సర్ ఇస్ పాసిబుల్ అవుతుంది. ఇట్ ఈస్ డిఫికల్ట్ బట్ నాట్ ఇంపాసిబుల్. సో ఎస్పెషల్లీ ఆఫీస్ అసిస్టెంట్స్ ఎగ్జామినేషన్ లో 80 అవుట్ ఆఫ్ 80 పాసిబుల్ అవుతుంది. స్కేల్ వన్ ఆఫీసర్స్ కి అయితే మోర్ దాన్ 75 పాసిబుల్ అవుతుంది. ఇది ఎలా చేయాలి ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం. సో మొత్తం వీడియోని మీరు చాలా జాగ్రత్తగా చూడండి. సో ఎస్పెషల్లీ ఫస్ట్ టైం ఎగ్జామినేషన్ రాసేవాళ్ళు, సో మీకు అర్థమవుతుంది. వెరీ ఇంపార్టెంట్ వీడియో. సో ఈ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కి ఆర్ ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం రేస్ ఇన్స్టిట్యూట్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తుంది ఫ్రీగా. సో టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళిపోండి. మీరు రేస్ ఫర్ జాబ్ మీరు ఛానల్ చూస్తే మీకు అందులో డీటెయిల్స్ అని ఉంటాయి. మీకు ఏవి ఉంటాయి ఎవ్రీడే మేము అప్లోడ్ చేసే కూడా ఇక్కడ పెట్టాము. సో కోడ్ ని స్కాన్ చేయండి, మీరు ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ఎగ్జామినేషన్ కోసం ఎక్స్క్లూజివ్ గా మీకు బ్యాచెస్, కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతుంది. అందులో ఆఫ్లైన్ కోచింగ్ లో 1 month బ్యాచెస్ ఉన్నాయి, 2 months బ్యాచెస్ ఉన్నాయి అండ్ లాంగ్ టర్మ్ బ్యాచెస్ ఉన్నాయి. ఎగ్జామినేషన్ కి మనకు ఆల్మోస్ట్ 3 months టైం ఉంది. ఆఫీస్ అసిస్టెంట్స్ కి అయితే 3 months టైం ఉంది. స్కేల్ వన్ ఆఫీసర్స్ కి ఆల్మోస్ట్ 80 days, మోర్ దాన్ 2.5 months టైం ఉంది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కి. మెయిన్స్ ఎగ్జామినేషన్ కి అయితే మాత్రం 4 months టైం దాదాపుగా మీకు ఆఫీస్ స్కేల్ వన్ ఆఫీసర్స్ కి ఉంటుంది. ఆఫీస్ అసిస్టెంట్స్ కి దాదాపుగా 5 months టైం ఉంటుంది. ఫిబ్రవరిలో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. సో ఇట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ. సో మీకు ఏ బ్యాచ్ కావాలన్నా 1 month, 2 months అండ్ లాంగ్ టర్మ్ బ్యాచెస్ మీరు ఇందులో జాయిన్ అవ్వచ్చు. సో డీటెయిల్స్ కోసం ఈ నెంబర్స్ కాంటాక్ట్ చేయండి. ఆల్ బ్రాంచెస్ లో మీకు ఈ బ్యాచెస్ అవైలబుల్ ఉంటాయి. ఇక ఆఫ్లైన్ కోచింగ్ తీసుకునే వాళ్ళ కోసం, ఆన్లైన్ కోసం మీకు లైవ్ అండ్ రికార్డెడ్ బ్యాచెస్ అవైలబుల్ ఉంటాయి. మా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. రేస్ ఫర్ జాబ్ యాప్ ని మీరు ఆండ్రాయిడ్ ఫోన్ అయినా ఐఫోన్ అయినా సరే మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఇందులో నాట్ ఓన్లీ లైవ్ అండ్ రికార్డెడ్ కోర్సెస్, టెస్ట్ ఉంటాయి, తర్వాత ఈ బుక్స్ ఉంటాయి, కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇందులో. సో డౌన్లోడ్ రేస్ ఫర్ జాబ్ యాప్ ని. సో ఆన్లైన్ క్లాసెస్ కోసం అండ్ అదే విధంగా ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నా కూడా మీకు మెటీరియల్ అంటే ప్రింటెడ్ మెటీరియల్ మీకు అవైలబుల్ ఉంటుంది. మీ దగ్గరకే పంపిస్తాం కొరియర్ లో. సపరేట్ గా బ్యాంకింగ్, ఎస్ఎస్సి, రైల్వేస్ ఇలా సపరేట్ గా ఉంటుంది. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి, మీ కొరియర్ లోనే ఇంటికి పంపించడం జరుగుతుంది. ద బెస్ట్ మెటీరియల్ అవైలబుల్ ఫర్ దిస్ వన్. సో మీకు బ్యాంకింగ్ అయితే మాత్రం 15 books ఉంటాయి విత్ వేరియస్ లెవెల్స్ ఆఫ్ క్వశ్చన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ లో, రీజనింగ్ లో ఉంటాయి మీకు. సో బెస్ట్ మెటీరియల్ ఫర్ దిస్ వన్. దీని నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. ఇక ఎగ్జామినేషన్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మనం చూసుకుంటే ఫస్ట్ మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుందో తెలియాలి. ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్యాటర్న్ ఎట్లా ఉంటుందో తెలియాలి. చూడండి, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ లో ద ఓన్లీ ఎగ్జామినేషన్, బ్యాంక్ ఎగ్జామినేషన్ అన్నింటిలో ప్రిలిమినరీలో 3 subjects ఉంటాయి. ఇందులో మాత్రమే 2 subjects ఉంటాయి, యాప్టిట్యూడ్, రీజనింగ్. ఈ 2 మాత్రమే. నోటీస్ చేయండి, ఆఫీస్ అసిస్టెంట్స్ కావచ్చు, స్కేల్ వన్ ఆఫీసర్స్, పిఓ కావచ్చు, సేమ్ సబ్జెక్ట్స్ 40 questions అండ్ డిఫరెంట్ ఏంటంటే న్యూమరికల్ ఎబిలిటీ మనకి ఆఫీస్ అసిస్టెంట్స్ లో ఉంటుంది అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనేది మనకి స్కేల్ వన్ ఆఫీసర్స్ లో ఉంటుంది. రెండింటికి డిఫరెన్స్ ఏది లేదు, ఓన్లీ డిఫికల్టీ లెవెల్. సబ్జెక్టులు తేడా ఏం లేదు, వచ్చే క్వశ్చన్స్ లో మార్పు లేదు. డిఫికల్టీ లెవెల్ కొంచెం ఎక్కువ ఉంటుంది స్కేల్ వన్ ఆఫీసర్స్ లో. సో నోటీస్ చేయండి, ఫస్ట్ 80 questions, మనకున్న టైం 45 minutes పుట్ టుగెదర్. 25 ఫస్ట్ టైం మనకి సెక్షన్ వైజ్ టైమింగ్ అనేది ఇచ్చారు ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ఎగ్జామినేషన్. ఇంతకుముందు కంపోజిట్ టైం, కంబైన్డ్ టైం ఇచ్చేవాళ్ళు 45 minutes. ఇప్పుడు ఏ టైంకి ఏ సెక్షన్ కి ఆ సెక్షన్ సపరేట్ టైం. 25 minutes రీజనింగ్ కి ఇచ్చారు, 20 minutes యాప్టిట్యూడ్ కి ఇచ్చారు. బట్ మళ్ళా చెప్తున్నాను మీకు, అన్నిటికంటే ఈజీగా ఉండే ఎగ్జామినేషన్ ఇది కాబట్టి దిస్ ఈస్ వెరీ మచ్ ఫైన్. సో 40 questions 20 minutes లో చేయాలంటే 30 seconds టైంలోనే మీరు ఒక ½ minute లోనే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ క్వశ్చన్ చేయాలి. అండ్ 40 questions 25 minutes కాబట్టి మోర్ దాన్ ½ minute రీజనింగ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. బట్ రీజనింగ్ ఏంటి ఎక్కువ టైం, యాప్టిట్యూడ్ కి ఎక్కువ టైం పడుతుంది కదా అంటే రీజనింగ్ లో పజిల్స్, సీటింగ్ అరేంజ్మెంట్ కొంచెం ఎక్కువ టైం పడుతుంది.
సో దిస్ ఈస్ వెరీ మచ్ ఇవ్వడానికి వీలుగానే ఉంది. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే 80/80 అనేది పాసిబుల్ అవుతుంది. ఇది కూడా పాయింట్. సరే, మనం ఇప్పుడు చూసాం ఎగ్జామినేషన్ ప్యాటర్న్, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఎట్లా ఉందో చూసాము. మెయిన్స్ ఎగ్జామినేషన్ చూడండి. ఈ రెండు కాకుండా మెయిన్స్ ఎగ్జామినేషన్ లో ఇంకొక 3 సెక్షన్స్ ఎక్స్ట్రా వచ్చాయి. అది కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఈ 3 ఎక్స్ట్రా వచ్చాయి. అయితే 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇందులో ఉన్నటువంటి 2 సబ్జెక్ట్స్, 2 సెక్షన్స్ మీకు మెయిన్స్ లో కూడా ఉన్నాయి. సో ఓవరాల్ చూస్తే మాత్రం మెయిన్స్ లో 5 సెక్షన్స్ మనకు కనిపిస్తున్నాయి. సో ఇది మీరు నోటీస్ చేసిన తర్వాత మనం ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వాలి అంటే ఫస్ట్ ఎస్పెషల్లీ మొదటిసారి ఎగ్జామినేషన్ రాసే స్టూడెంట్స్, ఓకే నాకు సెక్షన్స్ అర్థమైపోయింది, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అర్థమైపోయింది, అసలు క్వశ్చన్స్ టాపిక్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ సెక్షన్స్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, మీన్ ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి మీకు ఫస్ట్ తెలియాలి. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ లో, మెయిన్స్ ఎగ్జామినేషన్ లో నేనేం చేశానంటే లాస్ట్ 2 years తీసుకుని అనలైజ్ చేసి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేటువంటి క్వశ్చన్స్ ఏ టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, డిఫరెంట్ స్లాట్స్ లో, డిఫరెంట్ డేస్ లో ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. సో ఆ 2023, 2024 ఈ 2 సంవత్సరాల్లో కండక్ట్ చేసిన ఎగ్జామినేషన్ చూసిన తర్వాత ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, రేంజ్ ఏంటి అనేది ఒకసారి నోటీస్ చేశాను. అది మీకు చూపిస్తారు, అది అనలైజ్ చేసిన దానికి. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ తీసుకోండి. ఆప్టిట్యూడ్ లో మీకు వచ్చే టాపిక్స్ చూడండి, 23, 24 రెండు ఇచ్చాను. 23 లో డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి మనకి 8 to 10 క్వశ్చన్స్, 10 to 12 క్వశ్చన్స్, 24 పెద్ద తేడా ఏముండదు. అదే నెక్స్ట్ అర్థమైక్ అంటే వర్డ్ ప్రాబ్లం, సింగిల్ క్వశ్చన్స్ ఉంటాయి. అదే ఎక్కువ క్వశ్చన్స్ కూడా అందులో ఉన్నాయి. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, స్పీడ్, రేషియో ఎట్సెట్రా. స్పీడ్ అంటే స్పీడ్, టైమ్ అండ్ డిస్టెన్స్ అని. సో వీటి నుంచి వచ్చే క్వశ్చన్స్ యూజువల్ గా అంటే ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే ఇవే వస్తున్నాయని కాదు, ఎక్కువగా రిపీట్ అయింది. 10-12 క్వశ్చన్స్ మనకి 23 లో, 24 లో 8 to 10 క్వశ్చన్స్. అదేవిధంగా సింప్లిఫికేషన్స్, అప్రాక్సిమేషన్ 6 to 8 క్వశ్చన్స్. నంబర్ సిరీస్ 2 మోడల్స్ ఇస్తారు, మిస్సింగ్ సిరీస్, రాంగ్ సిరీస్. అందులో 4 to 5 క్వశ్చన్స్, 5 to 6 క్వశ్చన్స్. అటు ఇటుగా సేమ్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అంటే 3 to 4, 4 to 5 అంటే యావరేజ్ ఒక 5 క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి మనకి. మిస్లేనియన్స్ ఇది కాకుండా వేరే మోడల్ అంటే 1 to 2 క్వశ్చన్స్. సో ఇది మనకి యాప్టిట్యూడ్ ప్రిలిమినరీ. మీరు నోటీస్ చేసుకోండి ఏ టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయనేది. ఇక రీజనింగ్ తీసుకుంటే చూడండి, పజిల్స్ నుంచి 8 to 10 పజిల్స్, సీటింగ్ అరేంజ్మెంట్ కలిపే మాక్సిమం క్వశ్చన్స్. పజిల్స్ లో అంటే డిఫరెంట్ పజిల్స్ చూడండి, ఫ్లోర్ బేస్డ్, బాక్స్, షెడ్యూలింగ్, డే, మంత్, ఇలా 8 to 10 క్వశ్చన్స్. 24 లో 10 to 12. అదే మన సీటింగ్ అరేంజ్మెంట్ చూడండి, 5 to 7 క్వశ్చన్స్, 6 to 8 క్వశ్చన్స్. అని రెండు కలిపి ఆల్మోస్ట్ మనకి ఒక 17 నుంచి 18 క్వశ్చన్స్ నుంచి 20 క్వశ్చన్స్ దాకా మనకి వస్తున్నాయి. ఇంపార్టెంట్ ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేది ఇందులో నుంచే. 40 క్వశ్చన్స్ లో 50% దాదాపుగా నుంచే వస్తున్నాయి. సిలాజిజం నుంచి 4 to 5, 3 to 4. అదేవిధంగా కోడింగ్, డికోడింగ్ నుంచి 3 to 4. ఇన్ఈక్వాలిటీ అదే విధంగా ఉన్నాయి. బ్లడ్ రిలేషన్స్ 2 to 3. ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ 2 to 3. మిస్లేనియస్ క్వశ్చన్స్, ఆల్ఫా న్యూమరిక్, డైరెక్షన్ సెన్స్ అని ఇట్లా 2 to 4 క్వశ్చన్స్ మనకి ఇందులో కనిపిస్తా ఉన్నాయి. సో 2 to 3 క్వశ్చన్స్. ఇది మనకి నోటీస్ చేయండి బాగా, మనకి ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి మనకి డిఫరెంట్ యాప్టిట్యూడ్, రీజనింగ్ రెండిట్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. ఇక మనం ఒకసారి మెయిన్స్ కి వచ్చేద్దాం. ముందు ప్రిలిమినరీ చూద్దాం. మన టార్గెట్ 80/80 అనేది ప్రిలిమినరీ కోసమే. బట్ మనం మెయిన్స్ కూడా కలిపే ప్రిపరేషన్ ఉండాలి కాబట్టి ఒకసారి మెయిన్స్ కూడా చూద్దాం. మెయిన్స్ లో వచ్చిన క్వశ్చన్స్ యాక్చువల్ చూడండి ఏ టాపిక్స్ ఉన్నాయంటే డేటా ఇంటర్ప్రిటేషన్ 15 to 18, 15 to 20 డేటా ఇంటర్ప్రిటేషన్. ఓకే, తర్వాత 40 క్వశ్చన్స్, అది కూడా 40 క్వశ్చన్స్ ఉన్నటువంటి పేపర్. 18 to 20 మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. అర్థమెటిక్ వర్డ్ ప్రాబ్లమ్స్ 10 to 12, 12 to 14. ఇక డేటా సఫిషియన్సీ ప్రిలిమ్స్ లో ఉండదు, డేటా సఫిషియన్సీ మెయిన్స్ లో ఉంటుంది. 3 to 4 క్వశ్చన్స్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ 3 to 4, 4 to 5 ప్రిలిమ్స్ లో లేదు, ఎక్కువ. అప్రాక్సిమేషన్స్, సింప్లిఫికేషన్స్ 3 to 4 క్వశ్చన్స్. అదేవిధంగా నంబర్ సిరీస్ 3 to 4 క్వశ్చన్స్. అంటే మనకు అర్థమైంది ఏంటంటే ప్రిలిమినరీలో ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో మెయిన్స్ లో కూడా అవే టాపిక్స్ నుంచి అట్లాగే ఉన్నాయి. దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ దిస్ పర్టికులర్ సెక్షన్. యాక్చువల్ లో డిఫరెన్స్ ఏం లేదు, ప్రిలిమినరీ మెయిన్ అదే క్వశ్చన్స్, అదే టాపిక్స్. ఇక రీజనింగ్ చూసుకుంటే పజిల్స్ మళ్ళా 18 to 20, 20 to 22 సేమ్ మళ్ళీ 50% ప్లస్. సీటింగ్ అరేంజ్మెంట్ 10 to 12, 12 to 14. చూస్తే మీరు మాక్సిమం క్వశ్చన్స్ పజిల్స్, సీటింగ్ అరేంజ్మెంట్ అవుట్ ఆఫ్ 40 క్వశ్చన్స్ రీజనింగ్ లో దాదాపుగా 35 క్వశ్చన్స్, 30 to 35 క్వశ్చన్స్ మీకు సీటింగ్ అరేంజ్మెంట్ పజిల్స్ కే ఇచ్చారు. ఎంత ఇంపార్టెంటో ఈ టాపిక్ ఒకసారి నోటీస్ చేయండి. పజిల్స్, సీటింగ్ అరేంజ్మెంట్ రెండు టాపిక్స్ లోనే ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. ప్రిలిమినరీలో దాదాపు 50%, ఆల్మోస్ట్ 70 to 80% మీకు మెయిన్స్ లో కూడా అదే టాపిక్స్ నుంచి వస్తాయి. సిలాజిజం 3 to 4, కోడింగ్, డికోడింగ్ 3 to 4. ఇన్ఈక్వాలిటీస్ అదే రేంజ్ లో ఉన్నాయి. ఇన్పుట్ అవుట్పుట్ మనకి ప్రిలిమినరీలో ఉండదు, ఓన్లీ మెయిన్స్ లో ఉంటుంది. 4 to 5 క్వశ్చన్స్. లాజికల్ అండ్ అనలిటికల్ రీజనింగ్ అందులోనే స్టేట్మెంట్ బేస్డ్, స్టేట్మెంట్స్ అజంప్షన్స్, స్టేట్మెంట్స్ కంక్లూజన్స్, స్టేట్మెంట్స్ కోర్స్ ఆఫ్ యాక్షన్, స్టేట్మెంట్స్ ఇన్ఫరెన్స్, కాజ్ ఎఫెక్ట్, వీటి నుంచి 5 to 7, 5 to 6 to 8 ఇచ్చారు అందులో మెయిన్స్ లో. తర్వాత డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, ర్యాంకింగ్ వీటి నుంచి కూడా 3 to 4 క్వశ్చన్స్ మెయిన్స్ లో వచ్చాయి. నోటీస్ చేయండి. ఇది ఏంటంటే ప్రతి
స్లాట్ లో వచ్చినవి కాదు. కొన్ని స్లాట్ లో డైరెక్షన్స్ ఇస్తే, కొన్ని స్లాట్ లో బ్లడ్ రేట్స్ ఇస్తే, కొన్ని స్లాట్ లో మీకు కోడింగ్ డికోడింగ్ ఇస్తే, ఇట్లా మార్చి అన్ని కలిపి పుట్టు దగ్గర 40 క్వశ్చన్స్. బట్ మాక్సిమం క్వశ్చన్స్ మాత్రం మనకి సీటింగ్ అరేంజ్మెంట్ పజిల్స్ ఉంటుంది. ఇది మనకి మెయిన్స్ లో రీజనింగ్. ఇక మెయిన్స్ లో ఇంగ్లీష్ చూడండి. రీడింగ్ కాంప్రహెన్షన్ నుంచి 8 to 10 క్వశ్చన్స్, 10 to 12 క్వశ్చన్స్ 2 years లో. క్లోజ్ టెస్ట్ 5 to 6, ఎర్రర్ స్పాటింగ్ 5 to 5, 4 to 5, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్, పారాజంబుల్స్ 3 to 4, ఫిల్లింగ్ ద బ్లాంక్స్, వర్డ్ రిప్లేస్మెంట్ 4 to 5, ఇక వెకాబులరీ సినానిమ్స్ ఒక 2 to 3. నోటీస్ చేస్తే ఆల్మోస్ట్ ఇలాగే ఉన్నాయి క్వశ్చన్స్. 2 సంవత్సరాలు కూడా మనకి పెద్ద మార్క్ లేదు. ఇదే ట్రెండ్ కూడా వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ కూడా. ఇక జనరల్ అవేర్నెస్ లో వచ్చే చూడండి, మనకి కరెంట్ అఫైర్స్ మెయిన్. ఓకే, లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అందులో దేని నుంచి ఎక్కువ ఫోకస్ చేసి కరెంట్ అఫైర్స్ చదువుతారనేది, అది బ్యాంకింగ్ నుంచి, ఎకానమీ నుంచి, అవార్డ్స్, స్పోర్ట్స్, స్కీమ్స్ ఇవన్నీ కలిపి ఒక 15 to 18, 23 18 to 20. ఓకే, సో ఒక 50% కరెంట్ అఫైర్స్. తర్వాత స్టాటిక్ జీకే నుంచి కూడా కొన్ని వస్తాయి. అంటే ఫిక్స్డ్ కరెన్సీ అని, స్టేట్ క్యాపిటల్స్ అని, ఇంపార్టెంట్ డేస్, ఇట్లాంటి ఫిక్స్డ్ మారవు కదా, అది మారిన వాటి స్టాటిక్ జీకే, అది 5 to 6 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇక బ్యాంకింగ్ అవేర్నెస్, బ్యాంకింగ్ అవేర్నెస్ వెరీ ఇంపార్టెంట్. ఇందులో ఆర్బీఐ గురించి, సెబీ గురించి, నాబార్డ్ గురించి, ఆర్ఆర్బీకి నాబార్డ్ గురించి ఇంపార్టెంట్, ఆర్బీఐ గురించి ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా గవర్నమెంట్ స్కీమ్స్, బేసిల్ నామ్స్, పేమెంట్ సిస్టమ్స్, డిజిటల్ బ్యాంకింగ్, ఇట్లాంటి వీటన్నిటి చూస్తే 78 క్వశ్చన్స్ మనకు అందులో నుంచి 8 to 10 క్వశ్చన్స్ 2024 లో వచ్చాయి. సో ఇది నోటీస్ చేయండి. కంప్యూటర్స్ కూడా మనకు మెయిన్స్ లో ఒక సబ్జెక్ట్ ఉంది. ఈ కంప్యూటర్స్ వచ్చే ఎక్కువ క్వశ్చన్స్ చూడండి. బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్, ఎంఎస్ ఆఫీసు, ఇంటర్నెట్, ఇట్లా వీటి గురించి 3 to 4, నెట్వర్కింగ్, డిబిఎంఎస్, ఆపరేటింగ్ సిస్టమ్స్ ఒక 2 to 3, నెక్స్ట్ సెక్యూరిటీ, సైబర్ అవేర్నెస్ ఇలాంటి వాటి గురించి ఒక 2 to 3, కీబోర్డ్ షార్ట్ కట్స్, మిస్లేనియస్ అవి 2 to 3 ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. మీకు ఒక ఐడియా ఉండటం కోసం ఈ క్వశ్చన్స్ చూస్తే ఏ టాపిక్ నుంచి వస్తున్నాయి క్వశ్చన్స్, ఎక్కువగా ఇందులో వస్తున్నాయి, తక్కువ ఇందులో వస్తున్నాయి, అసలు ఎందులో వస్తున్నాయి, మీకు ఒక ఐడియా వచ్చింది. ఐడియా వచ్చిన తర్వాత మనం చూసాం, లాస్ట్ 2 years అనలైజ్ చేసి ఏ టాపిక్ నుంచి చూస్తాం. ఇప్పుడు మన మైండ్ ఒక ఫిక్స్ అయిపోయింది, అసలు సిలబస్ ఏంటి, దేనికి ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ సెక్షన్స్ ఏమి ఉన్నాయి తెలుసు కదా మనకు. 2 ప్రిలిమ్స్ లో, మెయిన్స్ లో కలిపి వచ్చిన క్వశ్చన్ చూసి కంబైన్డ్ సిలబస్ అయితే మనం ప్రిపేర్ చేసుకుంటే మొత్తం మనం ప్రిపేర్ అవ్వాల్సినటువంటి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఏంటి అంటే సిలబస్ ఇది. మీరు ప్రిపేర్ అవ్వాల్సింది ఇది. సింప్లిఫికేషన్స్, అప్రాక్సిమేషన్స్, నంబర్ సిరీస్, 2 మోడల్స్ ఇందులో, మిస్సింగ్ అండ్ రాంగ్ నంబర్ సిరీస్. తర్వాత క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, డిఐలో డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ డిఐ, టాబ్లారు, లైన్, బారు, ఓకే. తర్వాత పై చార్ట్స్, కేస్లెట్స్, మిస్సింగ్ డిఐ, ఈ మధ్య అది కూడా ఇస్తున్నాడు కదా, మిస్సింగ్ డిఐ కూడా డేటా మధ్యలో మిస్ చేసి అది మీరు కనుక్కోవాలి. తర్వాత డేటా సఫిషియన్సీ అండ్ అర్థమెటిక్ వర్డ్ ప్రాబ్లమ్స్. అర్థమెటిక్ వర్డ్ ప్రాబ్లమ్స్ సింగిల్ బిట్ క్వశ్చన్స్ ఉంటాయి, వేరియస్ అర్థమెటిక్ టాపిక్స్ ఇవి. ఈ అర్థమెటిక్ టాపిక్స్ అన్ని కూడా మీరు చదవాల్సి ఉంటుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, రైట్. తర్వాత రీజనింగ్ తీసుకుంటే ఇది పజిల్స్, అందులో డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ పజిల్స్ మీరు ప్రిపేర్ అవ్వాల్సింది. ఫ్లోర్ బేస్డ్, బాక్స్ బేస్డ్, షెడ్యూలింగ్, మంత్, డే, టాబ్లారు, మిక్స్డ్, ఇవన్నీ కూడా. సీటింగ్ అరేంజ్మెంట్ కూడా లీనియరా, సర్కులరా, ప్యారలల్, రోసా, స్క్వేరా, ఈ 2 కలిపి కూడా మళ్ళీ సీటింగ్ అరేంజ్మెంట్, పజిల్స్ కలిపి ఇస్తారు. తర్వాత ఇన్ఈక్వాలిటీ, డైరెక్ట్ కోడెడ్ ఇన్ఈక్వాలిటీ, సిలాగిజం అంతే. తర్వాత కోడింగ్, డీకోడింగ్, తర్వాత బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్ సెన్స్, తర్వాత ఆర్డర్ అండ్ ర్యాంకింగ్, ఆల్ఫాన్యూమరిక్ సిరీస్. దాని తర్వాత మెయిన్స్ లో ఉండేటువంటి ఇవన్నీ ప్రిలిమ్స్ లో ఉంది. ప్రిలిమ్స్ లో మెయిన్స్ రెండిట్లో వస్తాయి. ఎక్స్క్లూజివ్ గా మెయిన్స్ లో మనకి లాజికల్ రీజనింగ్ అనుకున్నాం, మిషన్ ఇన్పుట్ అవుట్పుట్, డేటా సఫిషియన్సీ, లాజికల్ రీజనింగ్ లో స్టేట్మెంట్ బేస్డ్, తర్వాత కాజ్ అండ్ ఎఫెక్ట్, ఇలాంటివి. సో ఇవే కదా మనకు కనిపించి ప్రతి దాంట్లో నుంచి మన క్వశ్చన్స్ వచ్చాయి కదా. సో సిలబస్ కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సినటువంటిది ఇది. ఈ ఇంగ్లీష్ లోకి వస్తే రీడింగ్ కాంప్రహెన్షన్, రీడింగ్ కాంప్రహెన్షన్ మీకు ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. ఆ రీడింగ్ కాంప్రహెన్షన్ వచ్చే ప్యాసేజ్ మీకు ఏమి ఇస్తారంటే ఒక స్టోరీ ఇవ్వచ్చు, లేకపోతే ఎకానమీ మీద బేస్డ్ ప్యాసేజ్ ఇవ్వచ్చు, బ్యాంకింగ్ బేస్డ్ ఇవ్వచ్చు, లేకపోతే కరెంట్ అఫైర్స్ బేస్డ్ రీజన్ ఇవ్వచ్చు. సో మోదీస్ చైనా మన ట్రిప్కి వెళ్ళొచ్చాడు, సో ఓకే, సో దాని నుంచి ఉండొచ్చు ఒకటి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, కరెంట్ అఫైర్స్ ఏది మించి ఒక స్టోరీ, ఒక ఎస్సే ఇవ్వచ్చు. అలాగే క్లోజ్ టెస్ట్ మించి ఉంటాయి. ఎర్రర్ స్పాటింగ్ అంటే గ్రామర్ మీరు బాగా తెలుసుకుంటే గ్రామర్ బేస్డ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. సో రీడింగ్ కాంప్రహెన్షన్ వెరీ మచ్ ఇంపార్టెంట్. తర్వాత గ్రామర్ తెలుసుకుంటే గ్రామర్ బేస్డ్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటి వస్తాయంటే క్లోజ్ టెస్ట్ గ్రామర్ బేస్డ్, ఎర్రర్ స్పాటింగ్ గ్రామర్ బేస్డ్. అందులో ఏంటంటే టెన్సెస్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, ఏది మీరు అన్ని నేర్చుకుంటే ఏది మిస్టేక్ ఉందని చెప్పాల్సి వస్తుంది. తర్వాత సెంటెన్స్ రీఅరేంజ్మెంట్, పారాజంబుల్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సింగిల్ ఫిల్లర్స్ కావచ్చు, డబుల్ ఫిల్లర్స్ కావచ్చు, ఫ్రేజల్ రీప్లేస్మెంట్, వర్డ్ రీప్లేస్మెంట్, వెకాబులరీ, ఇది కాకుండా సినానిమ్స్, యాంటానిమ్స్, జనరల్ ఇదే. సో గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ అంటే మీరు రీడింగ్ కాంప్రహెన్షన్ ఉంటుంది, వెకాబులరీ ఉంటుంది, దాని తర్వాత గ్రామర్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ మోడల్స్ కాకుండా ఇంకా గ్రామర్ బేస్డ్ ఏ మోడల్స్ అని మీకు అడగవచ్చు. దీని తర్వాత జనరల్ అవేర్నెస్ మీరు చూసుకోవాల్సి అంటే ఇవి కరెంట్ అఫైర్స్ చూసుకోండి, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్, బడ్జెట్, మానిటరీ పాలసీ, రిపోర్ట్స్, బేసిల్ నామ్స్, ఆర్బీఐ, సెబీ, ఇనాబార్డ్, వీటన్నిటి ఆల్రెడీ అనుకున్నాం కదా. తర్వాత గవర్నమెంట్ పెట్టినటువంటి స్కీమ్స్, ఓకే, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కావచ్చు. కొన్ని ఇంపార్టెంట్ స్కీమ్స్, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా బ్యాంకింగ్ లో అడుగుతారు.
తర్వాత ఎకానమీ అండ్ స్టాటిక్ అవేర్నెస్, ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్, స్పోర్ట్స్, అవార్డ్స్, సమ్మిట్స్, బుక్స్, ఆదర్స్, డేస్, థీమ్స్, స్టాటిక్ జీకే, ఇలాంటివన్నీ కూడా బాగా చదువుకోండి. ఇక కంప్యూటర్స్కి వస్తే మనం కంప్యూటర్స్ లో ఉంది బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్, హార్డ్వేర్ ఏంటి, సాఫ్ట్వేర్ ఏంటి, తర్వాత ఎంఎస్ ఆఫీస్ ఇంపార్టెంట్, వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, ఇంటర్నెట్, నెట్వర్కింగ్, డిబిఎంఎస్, ఆపరేటింగ్ సిస్టమ్, సెక్యూరిటీ టూల్స్, సైబర్ అవేర్నెస్, కంప్యూటర్ అబ్రివేషన్స్, కీబోర్డ్ షార్ట్ కట్స్, కంట్రోల్ ఎన్ ఏంటి, కంట్రోల్ బి ఏంటి, కంట్రోల్ సి ఏంటి, ఇలాంటివి. సో లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి ఈ పర్టికులర్ దీంట్లో. ఇది మనకి సిలబస్ అంతా చూసాం. ప్రిలిమ్స్ లో చూసాం, మెయిన్స్ లో చూసాం. నౌ ద బిగ్ క్వశ్చన్ ఏంటంటే హౌ టు స్కోర్ 80 out of 80, ఎలా స్కోర్ చేయాలి? 80 మార్క్స్ మనకి పాసిబుల్ అవుతుంది. డిఫికల్ట్ కానీ ఇంపాసిబుల్ కాదు. డెఫినెట్ గా మనకి ఫస్ట్ మైండ్ లోకి రావాల్సింది 80 out of 80 చేయడానికి నేనేం చేయాలి? నాకు సిలబస్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అర్థమైంది, క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అర్థమైంది, సిలబస్ వస్తుంది. ఇప్పుడు నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి? 80 స్కోర్ చేయాలంటే నేను ఎట్లా ప్రిపేర్ అవ్వాలి? ఫస్ట్ దాన్ని తెలియాలంటే మీకు 80 out of 80 రావాలంటే మీ యాక్యురసీ 100% ఉండాలి. దీంట్లో నెగిటివ్ మార్కులు ఉన్నాయి. మీకు 100% మీరు పెట్టింది కరెక్ట్ అయి ఉండాలి. రెండు, చాలా స్పీడ్ గా చేయాలి, టైంకి తగ్గట్టు. స్పీడ్ చేయాలంటే 45 minutes లోనే 80 క్వశ్చన్స్ చేయాలి, 2 సెక్షన్స్ లో కలిపి. కాబట్టి ఈచ్ క్వశ్చన్స్ కి ఒక 30-35 minutes, 30-35 seconds ఒక క్వశ్చన్ మీరు చేయాల్సింది గుర్తుపెట్టుకోండి. ఈ రెండు మైండ్ లో పెట్టుకోవాలి మీరు. ఈ రెండు మైండ్ లో పెట్టుకొని నేను చేసే ప్రతి క్వశ్చన్ కరెక్ట్ అవ్వాలి, చాలా స్పీడ్ గా చేయాలి. మీ ప్రిపరేషన్ లో ఈ రెండింటితోనే మీరు స్టార్ట్ చేస్తారు ప్రిపరేషన్. అప్పుడే 80 out of 80 అనేది పాసిబుల్ అవుతుంది. సో చేయడానికి నా ప్రిపరేషన్ ఎట్లా ఉండాలి చూడండి. నేను ఒక డిఫరెంట్ పాయింట్స్ ఇస్తాను మీకు. అందులో మొదటిది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ తెలుసుకోండి. యూ షుడ్ నో ద ఎగ్జామినేషన్ ప్యాటర్న్. మనం ఆల్రెడీ చూసాం. ఎందుకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ తెలియాలి అంటే, ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఎంత టైం ఉంది, ఒక క్వశ్చన్ కి ఎంత టైం పడుతుంది యావరేజ్ లో, నేను ఎట్లా ప్రిపేర్ అవ్వాలని తెలియడం కోసమే ఏ సెక్షన్ కి ఎంత టైం ఉంది. ఎందుకంటే సెక్షన్ వైజ్ కదా, మీరు కంబైన్డ్ కాదు కదా. ఓకే, 25 minutes లో నేను 40 క్వశ్చన్స్ చేయాలి రీజనింగ్, 20 minutes లో 40 క్వశ్చన్స్ చేయాలి యాప్టిట్యూడ్ ప్రిలిమ్స్ లో. అది మీరు గుర్తుపెట్టుకోండి. సో అది ఉండాలి అంటే మీకు ఏ విధంగా ఉండాలనేది ఆ ప్యాటర్న్ లోనే మీకు అర్థమవుతుంది. తర్వాత బిల్డ్ స్పీడ్ విత్ బేసిక్స్. బేసిక్స్ తో పాటుగానే నేర్చుకుంటున్నారు మీరు, బేసిక్స్ తో పాటుగానే స్పీడ్ రావాలి. అందుకే నేను మొత్తం కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత ఆ తర్వాత మెల్లగా స్పీడ్ గురించి వెళ్తాను అనే క్వశ్చన్ ఇక్కడ లేదు. స్పీడ్ మీరు ప్రాక్టీస్ లో మీరు బేసిక్స్ నేర్చుకోవడంతో పాటుగానే మీరు స్పీడ్ గా చేసేలాగా మీ క్వశ్చన్లు మీకు రావాలి. అందుకోసమనే మీరు క్వశ్చన్ ఫాస్ట్ గా చేయాలి. బేసిక్ కాన్సెప్ట్ అర్థమైపోయింది, ప్రాఫిట్ అండ్ లాస్ లో మీకు కాన్సెప్ట్ అర్థమైపోయింది, వాట్ ఈస్ కాస్ట్ ప్రైస్ ఎట్లా కనుక్కోవాలో మీకు తెలిసింది. అది స్పీడ్ గా ఎలా కనుక్కోవాలి, అక్కడ టెక్నిక్స్ నేర్చుకోండి, షార్ట్ కట్స్ నేర్చుకోండి, ఫాస్ట్ గా ఎట్లా కనుక్కోవాలి. సో కాన్సెప్ట్ అంతా నేర్చుకున్నారు, ఆ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తారు. అప్పుడు ఆ ప్రాక్టీస్ చేసిన వేరియస్ లెవెల్స్ మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. కాన్సెప్ట్ నేర్చుకున్నాక ఈజీ లెవెల్, మోడరేట్, డిఫికల్ట్ లెవెల్. ఆ ప్రాక్టీస్ చేసేటప్పుడే మీరు ఈ షార్ట్ కట్స్ అంటూ నేర్చుకుంటారండి. ఎస్పెషల్లీ క్యాలిక్యులేషన్స్ లో మీరు యాప్టిట్యూడ్ లో, ఎస్పెషల్ అర్థమెటిక్ లో మీరు స్పీడ్ గా చేయడం కోసం మీకు ఈ షార్ట్ కట్స్ నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంటో క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్ గా చేయడం ఇంపార్టెంటే. క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్ గా చేయాలంటే టేబుల్స్ ఒక 20 tables మైండ్ చేయాలి. మీకు ఒక 30 దాకా స్క్వేర్స్ గుర్తుపెట్టుకోండి, ఒక 15 దాకా క్యూబ్స్ గుర్తుపెట్టుకోండి. ఈజ్ మస్ట్, చాలా మస్ట్. ఇవి బాగా ప్రాక్టీస్ చేసుకుంటే ఇవన్నీ మీకు సింప్లిఫికేషన్స్, క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్ గా చేయడానికి ఉపయోగపడుతుంది. మీరు ఆల్రెడీ చూసారు, సింప్లిఫికేషన్స్ ఎక్కువ, డిఐ కూడా ఎక్కువ. అండ్ అట్లాగే పర్సంటేజెస్ పర్ఫెక్ట్ ఉండండి, ఫాస్ట్ గా పర్సంటేజెస్ క్యాలిక్యులేట్ చేసేలాగా ఉండాలి, యావరేజ్ ఫాస్ట్ గా క్యాలిక్యులేట్ చేసేలాగా ఉండాలి. నంబర్స్ మధ్య రిలేషన్, దట్ ఇస్ వాట్ ఇస్ రేషియో, మీకు తొందరగా ఐడెంటిఫై చేసేలాగా ఉండాలి. పర్సంటేజెస్, యావరేజెస్, రేషియోస్ డిఐకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం క్యాలిక్యులేషన్, సింప్లిఫికేషన్స్ కూడా. అది అవన్నీ మైండ్ లో పెట్టుకోండి. ఆ బేసిక్ తో పాటుగా ఓకే నేను పర్ఫెక్ట్ గా ఫాస్ట్ గా చేయగలగాలి క్యాలిక్యులేషన్స్, విత్ వేదిక్ మ్యాథ్స్, స్పీడ్ మ్యాథ్స్ టెక్నిక్స్ నేర్చుకోండి ఫాస్ట్ గా చేయడానికి. దాంతో పాటు మన టాపిక్స్ లో పర్సంటేజెస్, యావరేజెస్, రేషియోస్ జస్ట్ లైక్ దట్ క్యాలిక్యులేట్ చేయగలగాలి మీరు. వెరీ ఇంపార్టెంట్. అది మీరు బేసిక్స్ తో పాటుగా నేర్చుకోండి. అదేవిధంగా ఫాస్ట్ గా నేర్చుకునేటువంటి రీజనింగ్ లో టాపిక్స్ నేను ఫాస్ట్ గా చేయడానికి డైరెక్షన్స్ లో ఉన్నాయి, బ్లడ్ రిలేషన్స్ లో ఉన్నాయి, కోడింగ్ డికోడింగ్ లో ఉన్నాయి, షార్ట్ కట్స్. ఆ షార్ట్ కట్స్ నేర్చుకోవడం అనేది మీరు చూడండి, ఇన్ఈక్వాలిటీస్ లో ఉన్నాయి షార్ట్ కట్స్. ఆ షార్ట్ కట్స్ నేర్చుకోండి, ఫాస్ట్ గా ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి, తొందరగా సాల్వ్ ఎలా చేయాలో మీకు అర్థమైపోతుంది. అది దీని తర్వాత మీరు ప్రాక్టీస్ చేసుకుంటేనే మీకు స్పీడ్ వచ్చేసింది. మీరు ఇప్పుడు ఎంత చేయగలుగుతున్నాను, నేను ఎంతవరకు చేయగలుగుతున్నాను గెలవాలంటే మీకు డైలీ స్పీడ్ టెస్ట్, డైలీ టెస్ట్ రాయాలి. మీరు డైలీ టెస్ట్ రాయాలి. ఎట్లా రాస్తారు టెస్ట్ అంటే సెక్షన్ వైజ్ రాయండి. ముందు రీజనింగ్ సెక్షన్ సపరేట్, సెక్షన్ వైజ్ టెస్ట్ రాయండి, యాప్టిట్యూడ్ రాయండి, తర్వాత ఫుల్ లెంగ్త్ మార్క్ టెస్ట్ రాయండి. ప్రతిరోజు
రీజనింగ్ తీసుకోండి. ఎట్లా తీసుకుంటారు మీరు? ఒక 20 minutes లో నేను తీసుకోవాలి 40 questions. ఐమ్ టాకింగ్ అబౌట్ 40 questions. 40 questions రీజనింగ్ తీసుకోండి, 20 minutes లో టైం పెట్టుకోండి. ఎన్ని చేయగలుగుతున్నారు 20 minutes లో? అదేవిధంగా యాప్టిట్యూడ్ కూడా 40 questions తీసుకోండి 20 minutes లో. దానికైతే నిజంగా 40 questions 20 minutes టైం ఉంది. ఎగ్జామినేషన్ లో కూడా రీజనింగ్ 25 minutes ఉంది, బట్ 20 minutes లో మీరు ఎన్ని చేయగలుగుతున్నారు? డే 1 లో మీరు ఇట్లా మొదలు పెట్టుకుంటే మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు 40 questions 20 minutes లో కంప్లీట్ చేయగలగాలి అంతే. దట్ ఈస్ యువర్ టార్గెట్. ఎందుకంటే అప్పుడే కదా 100% వస్తాయి మనకి. సో ఎవ్రీడే ఆ 2 sections సపరేట్ గా అండ్ ఫుల్ లెంగ్త్ 80 questions 45 minutes టైం పెట్టుకొచ్చేయండి. ఇది రైట్ ఫ్రమ్ డే 1. మొదటి రోజు నుంచే మీరు ఈ టెస్ట్ ప్రాక్టీస్ చేసుకుంటూ రావాలి. అప్పుడు తెలుస్తుంది ఈ టెస్ట్ చేసేటప్పుడే మీరు ఎక్కడ బాగా చేయగలుగుతున్నారు, ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు, మీ వీక్నెస్ ఏంటి, ఏ టాపిక్స్ లో మీరు వీక్ గా ఉన్నారో మీకు అర్థమవుతుంది. సో అక్కడ మళ్ళా బ్యాక్ వెళ్ళిపోయి ఆ వీక్ గా ఉన్న టాపిక్స్ అన్ని కూడా మళ్ళీ చేసుకుంటారండి. మీరు ఏ టాపిక్స్ వీక్ ఉన్నారో దాన్ని వదిలేయకండి, అవి నేర్చుకోండి. ప్రతి టాపిక్ ఇంపార్టెంట్. వీక్ గా ఉన్నారని వదిలేస్తే మీకు 100% రాదు. సో కాబట్టి ఆ టాపిక్ నేర్చుకోండి, బాగా నేర్చుకొని మీరు మళ్ళా చాలా బాగా చేసుకుంటారండి. సో అప్పుడు మీకు అర్థమైపోతుంది. తర్వాత సెక్షన్ మీరు చేసేటప్పుడు కూడా నేను అటెంప్ట్ స్మార్ట్లీ సెక్షన్ స్ట్రాటజీ ఉండాలి మీకు. ఆ సెక్షన్ స్ట్రాటజీ ఏంటి అంటే ఇప్పుడు మీరు ఉండాలి. మీరు ప్రతిదానికి ఏదో నేను చేసుకుంటూ పోతున్నాను కాదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ సింప్లిఫికేషన్స్ ఉంది, ఆ 10 questions ఉంటుంది, 2 minutes లో అయిపోవాలి అంతే. 10 questions 2 minutes లో అయిపోతాయి. మీకు 20 minutes లో అయిపోవాలి అంటే 40 questions ఏ సెక్షన్ కి ఎక్కువ టైం పడుతుంది, ఏ సెక్షన్ ఏ టాపిక్ ఎక్కువ పడుతుంది, ఏ టాపిక్ తక్కువ పడుతుంది మీకు తెలియాలి కదా. అట్లే సింప్లిఫికేషన్స్ 2 minutes చాలు. మీకు నంబర్ సిరీస్కి వస్తారు 5 questions ఉంటాయి, 3 minutes ఎక్కువ. మీరు ప్రాక్టీస్ చేసుకున్నప్పుడు హార్డ్లీ ఒక 30 models ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. నా వీడియో చూడండి, యూట్యూబ్ లో ఒక టాప్ 30 models ఆఫ్ క్వశ్చన్స్ నంబర్ సిరీస్ మీద, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మీద, సింప్లిఫికేషన్ మీద, డిఐ మీద వీడియో చేశాను యూట్యూబ్ వీడియోలు. ప్లీజ్ గో త్రూ దోస్ వీడియోస్, మీకు అర్థమవుతుంది. సో ఫాస్ట్ గా ఒక 30-35 models ఆఫ్ నంబర్ సిరీస్ ఉంటాయి. అవి బాగా ప్రాక్టీస్ చేయండి. చూడగానే ప్యాటర్న్ అర్థమైపోద్ది, ఇదే ప్యాటర్న్ ఉంది అనేది మీకు అర్థమైపోద్ది. ఆ ప్యాటర్న్ చూడగానే మీరు పెట్టగలుగుతారు. సో 3 minutes ఈజ్ ఎక్కువ టైమే, బట్ స్టిల్ నేను ఇస్తున్నాను 2 minutes లో అయిపోవాలి మీకు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కి వస్తే 2 to 3 minutes అన్నాను 5 questions, బట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ 5 questions 1 minute లోనే ఆన్సర్ చేయొచ్చు. నా వీడియో ఉంది చూడండి, హౌ టు ఆన్సర్ 5 questions in 1 minute అనే వీడియో మీకు అది కనిపిస్తుంది. నేర్చుకోండి. మీకు హార్డ్లీ గంట టైం చాలు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నేర్చుకోవడానికి, గంట మాక్సిమం చాలు. కొంచెం బాగా ప్రాక్టీస్ చేస్తే 1 minute లో 5 questions చేయగలుగుతారు. నేను 2 to 3 minutes ఇచ్చాను, అది ఎక్కువ టైమే మీకు. బట్ డేటా ఇంటర్ప్రిటేషన్ 10-15 questions మీరు 10 minutes చేయగలగాలి. బట్ నేను మీకు చెప్పినట్టు పర్సంటేజెస్, యావరేజెస్, రేషియోస్, క్యాలిక్యులేషన్స్ మీరు బాగా చేస్తే 5 minutes లో చేయగలుగుతారు. ఒక సెట్ ఆఫ్ 5 questions తీసుకుంటే, సెట్ తీసుకుంటే 5 questions ఉంటాయి, దాన్ని 2 minutes లో మ్యాక్సిమం చేయగలగాలి. అట్లా 2 sets మీరు ఒక 4-5 minutes లో కంప్లీట్ చేయగలగాలి. నేను 10 minutes ఇస్తున్నాను, బట్ రియాలిటీ చెప్తున్నాను, పాసిబులే. ఒక 5 set questions ఉన్నటువంటి, ఎందుకంటే స్టాండర్డ్ మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి కొన్ని. ఎప్పుడైనా డేటా ఇంటర్ప్రిటేషన్ లో 5 ఇస్తే 3 ఈజీగా ఉంటాయి, 2 డిఫికల్ట్ ఉంటాయి అంతే. సో దానికి నేను యావరేజ్ ఇచ్చాను. డేటా ఇంటర్ప్రిటేషన్ తర్వాత అర్థమెటిక్ సింగిల్ బిట్ క్వశ్చన్స్ ఉంటాయి, ఆల్మోస్ట్ ఒక 10-12 questions 12 minutes. అంటే నేను ఈచ్ క్వశ్చన్ ఒక 1 minute టైం చెప్పాను మీకు. వర్డ్ ప్రాబ్లమ్స్ చేయడానికి ఒక్కొక్క దానికి టైం పడుతుంది కాబట్టి ఒకదానికి ఒక 1 minute అని, బట్ గుర్తుపెట్టుకోండి ½ minute లో చేసేయచ్చు, 40 seconds లో చేసేయచ్చు, 45 seconds లో చేసేయచ్చు, 1 minute ఎక్కువే. ఇక్కడ కూడా టైం సేవ్ అవుతుంది. బట్ మీరు చేసుకునేటప్పుడు నేను ఇంతసేపట్లో చేయాలి అనేది ఒక ఐడియా కోసం చెప్తున్నాను. అదే విధంగా రీజనింగ్ తీసుకోండి, ఒక పజిల్, సీటింగ్ అరేంజ్మెంట్ ఒక సెట్ తీసుకుంటారు. మీకు లాజిక్ అర్థమైపోయేటప్పుడు నేర్చుకునే క్వశ్చన్ సాల్వ్ చేయడం ఈజీయే కదా. సో అది ఫాస్ట్ గా చేసేలాగా ఉండండి. సో అది ప్రయారిటీ ఎక్కువ ఇవ్వాల్సింది సీటింగ్ అరేంజ్మెంట్ పజిల్స్ కి. మాక్సిమం దాన్ని చేస్తా ఉండండి, ఈజీగా అయిపోతుంది. తర్వాత స్టాండర్డ్ డైరెక్షన్ నాకు 5 questions వస్తాయి, 2-3 వస్తాయి. బ్లడ్ రిలేషన్స్ 5 వస్తాయి, కోడింగ్ డికోడింగ్ 5 వస్తాయి, ఇన్ఈక్వాలిటీస్ 5 వస్తాయి. స్టాండర్డ్ ఇవన్నీ స్టాండర్డ్, అటు ఇటుగా ఒక క్వశ్చన్ అటు ఇటుగా, బట్ స్టాండర్డ్ గా వచ్చేసేది. అవన్నీ బాగా నేర్చుకోండి, అయిపోతుంది. సో ఆ స్ట్రాటజీ ఉండాలి, సెక్షన్ స్ట్రాటజీ ఉండాలి, ఈ క్వశ్చన్స్ ఇట్లా వస్తాయని. ఓకే, బట్ ఇది గుర్తుపెట్టుకోండి. సో తర్వాత ఫైనల్ గా నేను చెప్పేది అంటే మైండ్ సెట్ అండ్ తర్వాత డిసిప్లిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు స్టార్ట్ చేయడానికి ముందే నేను చేయగలను అనుకుంటే దిగండి, చేయలేదు అనుకుంటే ఉండకండి, వదిలేసేయండి. ముందే అసలు స్టార్టే చేయకండి. ఎందుకంటే 2 రోజులు మొదలుపెట్టి 3 రోజులు బంద్ చేసి 4వ రోజు మారస్ చేసి మళ్ళీ 5వ రోజు బంద్ చేసి నెవర్. ఎవ్రీడే హై లెవెల్ మోటివేషన్స్ తో మీరు చేసుకుంటూ రావాలి. ఇది వెరీ ఇంపార్టెంట్. అండ్ మీ ప్రిపరేషన్ మీరు చేయాల్సింది ఒక 2 సబ్జెక్ట్సే కాదు, ప్రిలిమ్స్ మెయిన్స్ కలిపిన కంబైన్డ్ సిలబస్, కంబైన్డ్ ప్రిపరేషన్ మీకు ఉండాలి. కంబైన్డ్ ప్రిపరేషన్ మస్ట్. అంటే మన ఎగ్జామినేషన్ మెయిన్స్ 5 sections ఉన్నాయి, అందులో 2 ప్రిలిమ్స్ ఆల్రెడీ అయిపోయింది, ఇంకా 3 ఉన్నాయి కదా, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్స్ అండ్ ఇంగ్లీషు. దాని కూడా మీరు పెద్దగా ఇబ్బంది పడాల్సిన పని లేదు. Day 1 నుంచి అవి కూడా ప్రిపేర్ అవుతూ ఉండండి. అఫ్ కోర్స్ మంచి టైం ఉంది. నవంబర్, డిసెంబర్ లో మనకి ప్రిలిమ్స్ అయిపోయాక ఆఫీసర్ స్టెంట్స్ కి ఫిబ్రవరిలో ఉంది మనకి.
నియర్లీ 2 months టైం ఆర్ 1.5 months టైం దొరుకుతుంది మనకి. ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ అని కాదు, ప్రిలిమ్స్ తో పాటే మెయిన్స్. కాబట్టి కొంచెం తక్కువ టైం ఇసుకుంటూ వస్తాం. ఆ టైం ఎట్లా డేలో ఎంత ఇస్తాం, ఏ సెక్షన్ కి ఎంత టైం ఇవ్వాలంటే బేస్డ్ ఆన్ డిఫికల్టీ లెవెల్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద సబ్జెక్ట్. న్యాచురల్ గా యాప్టిట్యూడ్ రీజనింగ్ టైం ఎక్కువ పడుతుంది, యాప్టిట్యూడ్ కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అందుకోసమనే 4-3-2-1 ఫార్ములా ఇస్ ద బెస్ట్. 4-3-2-1 ఫార్ములా అంటే మీరు ప్రిపరేషన్ కి ఒక 10 గంటలు పెట్టుకుంటే అందులో 4 hours యాప్టిట్యూడ్, 3 hours రీజనింగ్, 2 hours ఇంగ్లీష్, 1 hour జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ అవేర్నెస్ కలిపి. అండ్ ఈ 10 hours కాకుండా అడిషనల్ గా 1 hour రివిజన్ కోసం. రివిజన్ ఈజ్ ఎ మస్ట్. ప్రతిరోజు మీరు ప్లాన్ చేసుకోండి, ఈ రోజు నేను ఏం చదవాలి అని ముందే అనుకొని, ఆ ప్లాన్ ముందే క్లిక్ చేసుకుని ఈ రోజు నేను ఈ టాపిక్ కంప్లీట్ చేయాలనుకొని ప్లాన్ చేసుకుని అది కంప్లీట్ అయ్యేలాగా చూసుకోండి. జస్ట్ ఐ షుడ్ ఫినిష్ ఆఫ్ దిస్ వన్. కంప్లీట్ అయిపోయాక లాస్ట్ మళ్ళా మొత్తం అయిపోయాక ఎండ్ ఆఫ్ ద డే ఆ నైట్ మళ్ళీ రివిజన్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి మీరు చదువుకుని అవన్నీ పాయింట్స్ అన్ని నోట్ చేసుకుంటూ ఉండండి. సో చదువుకుని కూడా ఫార్ములాస్ ఇవన్నీ కూడా ఒక బుక్ లో నోట్ చేసుకున్నాను టాపిక్ వైజ్ గా. సడన్గా చూడగానే మీకు ఆ పాయింట్స్ చూడగానే మీకు టాపిక్ అంతా గుర్తొచ్చేలాగా ఉంటుంది. ఇట్లా 4-3-2-1 ఫార్ములా పెట్టుకోండి, అన్ని సబ్జెక్ట్స్ కి ఇచ్చుకుంటారండి. సో మీరు డే 1 నుంచి మొదలు పెట్టుకుంటే జస్ట్ 30 days లో చూడండి, మీరు నాకు పాసిబుల్ అవుతుందా అనుకున్న మొదటిసారి అనుకున్నటువంటి రాసేటువంటి క్యాండిడేట్స్ అనుకున్న వాళ్ళు కూడా 30 days తర్వాత ఇవన్నీ ఫాలో అవుతే అమేజింగ్ రిజల్ట్ మీకు కనిపిస్తుంది. ఇట్ ఈస్ ఫర్ షూర్. డోంట్ మిస్ ఎ డే ఆల్సో. ఒక్క రోజు కూడా మిస్ చేయకండి, ఒక్క రోజు కూడా ప్రిపరేషన్ మిస్ చేయకండి. నేను డైలీ ప్లాన్ వేసుకొని చెప్పాను, అదేవిధంగా వీక్లీ ప్లాన్ కూడా వేసుకోండి. డైలీ నేనేం చదవాలనుకుంటారో ఈ వీక్ అంతా నేనేం చదువుకోవాలి అని మొత్తం పెట్టుకొని ఆ వీక్ అంతా అయిపోయిన తర్వాత నేను కరెక్ట్ గా ఇవన్నీ ప్లాన్ల ప్రకారంగా వెళ్ళాను లేదా ఒకసారి రివైజ్ చేసుకోండి. వెళ్ళాను అనుకోండి, యు ఆర్ ఆన్ ద రైట్ వే. వెళ్ళలేదు అనుకుంటే మళ్ళీ ఒకసారి ఆ పొరపాటు చేయకండి. ఎందుకు చేయలేకపోయారో అది మళ్ళీ చేయకండి. సో మనకి కంఫర్టబుల్ ఏంటంటే యాంపుల్ టైం ఉంది. యాంపుల్ టైం అంటే అదర్ ఎగ్జామినేషన్ కంపేర్ చేస్తే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామినేషన్ కి జనరల్ గా 2 months టైం ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్ దాదాపుగా 3 months టైం ఉంది. ప్రిలిమ్స్ కి, మెయిన్స్ కి ఇంకా 4.5 months టైం ఉంది. సో అందుకోసమనే మీరు ఇప్పటి నుంచి మొదలు పెట్టండి. ఇది చాలా మందికి మన ప్రాంతంలో, మనం ఉండే ప్రాంతంలోనే మన దగ్గర జాబులు వచ్చేటువంటిది ఉంది. సో స్టేట్ కి ఒకటే బ్యాంకు, ఏపీకి ఆంధ్రప్రదేశ్ కు గ్రామీణ బ్యాంకు, తెలంగాణకి తెలంగాణ గ్రామీణ బ్యాంకు, 28 గ్రామీణ బ్యాంక్స్ ఇప్పుడు ఓవరాల్ కంట్రీ వైడ్ గా. సో మన స్టేట్ లో మనకు రావాలని చెప్పి మీరు అనుకుంటే మాత్రం చాలా సీరియస్ గా ఉండండి. 100% పాసిబుల్ అవుతుంది. పాసిబుల్ అవ్వదనేది ఏం లేదు, 100% పాసిబుల్ అవుతుంది. సో జాయిన్ రేస్. బెస్ట్ సపోర్ట్ ఇస్తుంది రేస్. ఆఫ్లైన్ కోచింగ్ మీకు 1 month బ్యాచెస్, 2 months బ్యాచెస్, తర్వాత లాంగ్ టర్మ్ బ్యాచెస్, అదేవిధంగా ఆన్లైన్ లో రికార్డెడ్ బ్యాచెస్ అండ్ లైవ్ బ్యాచెస్ అవైలబుల్ ఉంటుంది. టెస్ట్ అవైలబుల్ ఉంటుంది. ఏది కావాలనుకుంటే దాంట్లో మీరు చూసుకోవచ్చు. బట్ డెఫినెట్ ఇట్ ఈస్ వెరీ మచ్ పాసిబుల్. యూ కెన్ క్రాక్ ద ఎగ్జామినేషన్. ఆల్ ది వే బెస్ట్.